At one end, take a Chandrasekhar Pemasani. He is 48, U.S. returned, and a physician-turned-entrepreneur turned politician with 5,705 crore rupees in declared assets. ఎడుప్రెనర్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే ఎడుప్రెనర్ అనేది రెండు పదాల కలయిక, ఎడ్యుకేషన్ విద్య మరియు ఓంట్రప్రెనర్. ఈ పదాన్ని ఒక విద్యావేత్త మరియు ఒక ఉద్యోగి లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తిని సూచించడానికి ఉపయోగిస్తారు. ఈ సందర్భంలో చంద్రశేఖర్ పెమ్మసాని గారు ముందుగా ఒక వైద్యుడుగా పనిచేశారు. ఆ తర్వాత విద్యారంగంలోకి ప్రవేశించి విద్యా సంస్థలను స్థాపించడం లేదా విద్యా సంబంధిత ఉత్పత్తులు లేదా సేవలను అందించడం వంటి కార్యకలాపాలలో పాల్గొన్నారు. అంటే వారు విద్యను ఒక వ్యాపారంగా తీసుకున్నారు. అందుకే వారిని ఎడుప్రెనర్ అని అంటున్నారు. సరళంగా చెప్పాలంటే చంద్రశేఖర్ పెమ్మసాని గారు విద్యను వ్యాపారంగా తీసుకుని విజయవంతమైన వ్యక్తి అని సూచించడానికి ఈ పదాన్ని వాడారు. వారు తమ విద్యా నేపథ్యం మరియు వ్యాపార పట్టుదలను కలిపి విద్యారంగంలో కొత్త ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా ఈ పదం వారిని ఒక సాధారణ విద్యావేత్తగా కాకుండా విద్యారంగంలో కొత్త ఆలోచనలు మరియు పద్ధతులను ప్రవేశపెట్టే ఒక నూతనోద్దేశాలతో కూడిన వ్యక్తిగా చిత్రిస్తుంది. అదనపు వివరణ: ఈ పదం సాధారణంగా స్టార్టప్లను స్థాపించే వారిని, ఆన్లైన్ విద్యా ప్లాట్ఫామ్లను రూపొందించే వారిని లేదా విద్యా సంబంధిత ఉత్పత్తులను అభివృద్ధి చేసే వారిని సూచించడానికి ఉపయోగిస్తారు. ఇది ఒక సాపేక్షంగా కొత్త పదం మరియు ఇది ఇంకా విస్తృతంగా ఉపయోగంలో లేదు. సారాంశం: ఎడుప్రెనర్ అనే పదం చంద్రశేఖర్ పెమ్మసాని గారు విద్యను ఒక వ్యాపారంగా తీసుకుని విజయవంతమైన వ్యక్తి అని సూచించడానికి ఉపయోగించబడింది. ఈ పదం వారిని ఒక విద్యావేత్త మరియు ఒక ఉద్యోగి లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తిగా చిత్రిస్తుంది. The wealthiest contestant in the 2024 election, he now enters the sanctum of Indian democracy as a member of parliament from Andhra Pradesh's chilly capital Guntur. ఈ వాక్యంలో శాంక్టమ్ అనే పదాన్ని భారతీయ ప్రజాస్వామ్యం యొక్క పవిత్రమైన ఆలయం అనే అర్థంలో వాడారు. శాంక్టమ్ అంటే సాధారణంగా ఒక పవిత్రమైన స్థలం లేదా ఒక వ్యక్తికి చాలా ప్రత్యేకమైన మరియు గోప్యమైన స్థలం. ఈ వాక్యంలో భారతీయ ప్రజాస్వామ్యం అనే పదాన్ని ఒక పవిత్రమైన స్థలానికి పోల్చారు. పార్లమెంటును భారతీయ ప్రజాస్వామ్యం యొక్క హృదయం అని కూడా అంటారు. అందుకే పార్లమెంటును ప్రవేశించడం అనేది ఒక ప్రత్యేకమైన మరియు గౌరవప్రదమైన సంఘటనగా భావిస్తారు. అందుకే ఈ వాక్యంలో శాంక్టమ్ అనే పదాన్ని వాడడం ద్వారా పార్లమెంటును ప్రవేశించడం అనేది ఒక పవిత్రమైన కర్తవ్యం అని సూచించారు. సరళంగా చెప్పాలంటే ఈ వాక్యంలో శాంక్టమ్ అనే పదాన్ని వాడడం ద్వారా పార్లమెంటును ప్రవేశించడం అనేది ఒక గొప్ప గౌరవం అని, అది భారతీయ ప్రజాస్వామ్యం యొక్క ఒక ముఖ్యమైన భాగం అని తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఉంది. ఇతర ఉదాహరణలు: ఒక దేవాలయంలోని గర్భగుడిని శాంక్టమ్ శాంక్టోరమ్ అంటారు. ఒక వ్యక్తికి చాలా ప్రత్యేకమైన గదిని శాంక్టమ్ అని అంటారు. ముఖ్యంగా ఈ వాక్యంలో శాంక్టమ్ అనే పదాన్ని వాడడం ద్వారా భారతీయ ప్రజాస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను మరియు పార్లమెంటు సభ్యునిగా ఎన్నిక కావడం అనేది ఒక గొప్ప బాధ్యత అని తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఉంది. మనోజ్ టిగ్గా అండ్ భాస్కర్ భగరే, 52 and 53, respectively, are not much older. They have a link with education too, and are fellow debutant MPs. డెబ్యూటెంట్ అనే పదాన్ని సాధారణంగా ఏదైనా కొత్త పనిని ప్రారంభించే వ్యక్తిని సూచించడానికి వాడతారు. ముఖ్యంగా ఏదైనా రంగంలో తొలిసారిగా ప్రవేశించే వ్యక్తిని సూచించడానికి ఈ పదాన్ని ఎక్కువగా వాడతారు. ఈ సందర్భంలో మనోజ్ తిగ్గా మరియు భాస్కర్ భాగరే ఇద్దరు కొత్తగా పార్లమెంట్కు ఎన్నికైన సభ్యులు. వీరు ఇంతకు ముందు పార్లమెంట్ సభ్యులుగా లేరు. అంటే వీరు తమ రాజకీయ జీవితంలో తొలి అడుగు వేస్తున్నారు. అందుకే వారిని డెబ్యూటెంట్ ఎంపీస్ అని అంటున్నారు. సరళంగా చెప్పాలంటే ఈ సందర్భంలో డెబ్యూటెంట్ అనే పదాన్ని వాడడం ద్వారా మనోజ్ తిగ్గా మరియు భాస్కర్ భాగరే ఇద్దరు కొత్తగా పార్లమెంట్కు ఎన్నికైన సభ్యులు అని సూచించారు. వీరు తమ రాజకీయ జీవితంలో తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెడుతున్నారు. ముఖ్యంగా ఈ పదం వారిని రాజకీయ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తులుగా కాకుండా కొత్తగా ప్రవేశించిన వ్యక్తులుగా చిత్రిస్తుంది. డెబ్యూటెంట్ అనే పదాన్ని సాధారణంగా క్రీడలు, నటన, రాజకీయాలు వంటి రంగాలలో తొలిసారిగా ప్రవేశించే వారిని సూచించడానికి వాడతారు. ఉదాహరణకు, ఒక నటుడు తన మొదటి సినిమాలో నటించినప్పుడు అతన్ని డెబ్యూటెంట్ యాక్టర్ అని అంటారు. డెబ్యూటెంట్ అనే పదం మనోజ్ తిగ్గా మరియు భాస్కర్ భాగరే ఇద్దరు కొత్తగా పార్లమెంట్కు ఎన్నికైన సభ్యులు అని సూచించడానికి ఉపయోగించబడింది. ఈ పదం వారిని రాజకీయ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తులుగా కాకుండా కొత్తగా ప్రవేశించిన వ్యక్తులుగా చిత్రిస్తుంది. బట్ దేర్ ద రిజెంబ్లెన్స్ ఎండ్స్. Tigga was a primary school teacher in Alipurduar, in the foothills of North Bengal, where his parents were tea plantation laborers from the Orao tribe.
And Bhagre Guruji, who taught history and Marathi to school kids in Nashik district for 33 years, had to crowdfund his fight for the Dindori seat. Resemblance ante అర్థం రెండు వ్యక్తులు లేదా వస్తువుల మధ్య ఉన్న సారూప్యత లేదా పోలిక. ఈ సందర్భంలో ఉపయోగం ఈ వాక్యం ముందు భాగంలో చంద్రశేఖర్ పెమ్మసాని గారి గురించి చెప్పబడింది. ఆయన ఒక వైద్యుడుగా, ఎడ్యుప్రెన్యూర్గా పనిచేశారు మరియు భారీ ఆస్తులు కలిగి ఉన్నారు. అయితే మనోజ్ తిగ్గా మరియు భాస్కర్ భాగరే వీరికి భిన్నంగా ఉన్నారు. వీరు ఉపాధ్యాయులుగా పనిచేశారు మరియు ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నారు. అంటే వీరిద్దరి మధ్య ఆర్థిక స్థితి, విద్యార్హతలు మరియు జీవిత అనుభవాల పరంగా ఎటువంటి పోలిక లేదు. అందుకే బట్ దే ఆర్ ద రిజెంబ్లెన్స్ ఎండ్స్ అని చెప్పడం ద్వారా చంద్రశేఖర్ పెమ్మసాని మరియు మనోజ్ తిగ్గా, భాస్కర్ భాగరేల మధ్య ఉన్న ఏకైక పోలిక వారు కొత్తగా పార్లమెంట్కు ఎన్నికైన సభ్యులు అనేది మాత్రమే అని సూచించారు. క్రౌడ్ ఫండ్ అంటే అర్థం ఒక ప్రాజెక్టుకు కావలసిన నిధులను చిన్న చిన్న మొత్తాలలో అనేక మంది వ్యక్తుల నుండి సేకరించడం. ఇది సాధారణంగా ఇంటర్నెట్ ద్వారా చేయబడుతుంది. ఈ సందర్భంలో ఉపయోగం భాస్కర్ భాగరే తన ఎన్నికల ప్రచారానికి కావలసిన నిధులను తాను సేకరించుకోవడానికి అనేక మంది వ్యక్తులను ఆశ్రయించారు. అంటే ఆయన తన స్నేహితులు, బంధువులు మరియు మద్దతుదారుల నుండి చిన్న చిన్న మొత్తాలలో డబ్బు సేకరించారు. ఈ విధంగా సేకరించిన నిధులను క్రౌడ్ ఫండెడ్ అంటారు. సరళంగా చెప్పాలంటే ఈ వాక్యం మనోజ్ తిగ్గా మరియు భాస్కర్ భాగరే ఎలా వేరేవేరుగా ఉన్నారో వివరిస్తుంది. మనోజ్ తిగ్గా ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మరియు భాస్కర్ భాగరే ఒక చరిత్ర మరియు మరాఠీ ఉపాధ్యాయుడు. వీరు ఇద్దరూ తమ ఎన్నికల ప్రచారానికి చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా భాస్కర్ భాగరే తన ఎన్నికల ప్రచారానికి కావలసిన నిధులను ప్రజల నుండి సేకరించారు. ముఖ్యంగా ఈ వాక్యం మనోజ్ తిగ్గా మరియు భాస్కర్ భాగరేల ఆర్థిక పరిస్థితి మరియు ఎన్నికల ప్రచారం ఎలా జరిగిందో వివరిస్తుంది. సారాంశం రిజెంబ్లెన్స్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న పోలిక. క్రౌడ్ ఫండ్ చిన్న చిన్న మొత్తాలలో అనేక మంది వ్యక్తుల నుండి నిధులను సేకరించడం. ఈ వాక్యంలో ఈ రెండు పదాలు వేర్వేరు సందర్భాలలో వాడబడ్డాయి. రిజెంబ్లెన్స్ అనే పదాన్ని మనోజ్ తిగ్గా మరియు భాస్కర్ భాగరేలకు మరియు చంద్రశేఖర్ పెమ్మసానికి మధ్య ఎటువంటి పోలిక లేదని సూచించడానికి ఉపయోగించారు. క్రౌడ్ ఫండ్ అనే పదాన్ని భాస్కర్ భాగరే తన ఎన్నికల ప్రచారానికి నిధులను ఎలా సేకరించారో వివరించడానికి ఉపయోగించారు. The contingent of first-time MPs in 2024 are a bundle of such fascinating contrasts. Contingent అంటే అర్థం ఒక నిర్దిష్ట సమూహం లేదా బృందం. ఉదాహరణకు ఒక దేశం నుండి వచ్చిన ప్రతినిధుల బృందం. ఈ వాక్యంలో అర్థం 2024లో ఎన్నికైన కొత్త ఎంపీల సమూహం. ఇక్కడ contingent అనే పదం ఈ కొత్త ఎంపీలను ఒక నిర్దిష్ట సమూహంగా సూచిస్తుంది. బండల్ అంటే అర్థం అనేక వస్తువులను కలిపి ఒక కట్టగా చేయడం. ఈ వాక్యంలో అర్థం ఇక్కడ బండల్ అనే పదం కొత్త ఎంపీలలోని విభిన్న లక్షణాలు, అనుభవాలు మరియు నేపథ్యాలను ఒక కట్టగా సూచిస్తుంది. అంటే ఈ ఎంపీలలో అనేక రకాలైన వ్యక్తులు ఉన్నారని తెలుపుతుంది. ఫ్యాసినేటింగ్ అంటే అర్థం ఆకర్షణీయమైన, ఆశ్చర్యచకితం కలిగించే. ఈ వాక్యంలో అర్థం ఇక్కడ ఫ్యాసినేటింగ్ అనే పదం కొత్త ఎంపీలలోని విభిన్న లక్షణాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని తెలుపుతుంది. అంటే వారి గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుందని సూచిస్తుంది. కాంట్రాస్ట్స్ అంటే అర్థం రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు లేదా భావనల మధ్య గల తేడాలు. ఈ వాక్యంలో అర్థం ఇక్కడ కాంట్రాస్ట్స్ అనే పదం కొత్త ఎంపీలలోని విభిన్న లక్షణాలు ఒకదానికొకటి ఎంత భిన్నంగా ఉన్నాయో తెలుపుతుంది. అంటే వారి మధ్య చాలా తేడాలు ఉన్నాయని సూచిస్తుంది. ఈ వాక్యం యొక్క సంపూర్ణ అర్థం 2024లో ఎన్నికైన కొత్త ఎంపీల సమూహంలో చాలా ఆసక్తికరమైన విభిన్న లక్షణాలు ఉన్నాయి. అంటే ఈ ఎంపీలలో అనేక రకాలైన వ్యక్తులు ఉన్నారు మరియు వారి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. వారి విభిన్న నేపథ్యాలు, అనుభవాలు మరియు లక్షణాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. సరళంగా చెప్పాలంటే 2024లో ఎన్నికైన కొత్త ఎంపీల సమూహంలో చాలా రకాల వ్యక్తులు ఉన్నారు. వారి గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణ ఈ వాక్యం ద్వారా తెలియజేయాలనుకుంటున్నది ఏమిటంటే ఒక ఎంపీ ఒక గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన రైతు కావచ్చు, మరొక ఎంపీ ఒక పట్టణంలో నివసించే వ్యాపారవేత్త కావచ్చు. ఈ విధంగా వారి మధ్య చాలా తేడాలు ఉన్నప్పటికీ అందరూ కలిసి పార్లమెంటులో పనిచేయబోతున్నారు. For instance, there are names from royal dynastic lineages extending centuries. But there is also Sanjana Jatav, a young Dalit from a Bharatpur village, whose Rajasthan-style dance after victory became a celebration of democracy itself. ఈ వాక్యంలోని కీలక పదాల అర్థాలు. రాయల్ డైనాస్టిక్ లినియేజెస్. సాధారణ అర్థం
రాజవంశాల వంశవృక్షాలు. రాజుల కుటుంబాల వారసత్వం గురించి తెలిపే వంశవృక్షాలు. ఈ వాక్యంలో అర్థం శతాబ్దాలుగా పరిపాలించిన రాజకుటుంబాలకు చెందిన వ్యక్తుల పేర్లు. ఇక్కడ రాయల్ డైనాస్టిక్ లినియేజెస్ అనే పదబంధం ఎన్నికైన వ్యక్తులలో రాజకుటుంబాలకు చెందిన వారు ఉన్నారని తెలియజేస్తుంది. ఎక్స్టెండింగ్. సాధారణ అర్థం విస్తరించు, పొడిగించు. ఈ వాక్యంలో అర్థం శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఎక్స్టెండింగ్ అనే పదం రాజకుటుంబాల వంశపారంపర్యం చాలా కాలంగా కొనసాగుతుందని తెలియజేస్తుంది. డెమోక్రసీ. సాధారణ అర్థం ప్రజాస్వామ్యం. ప్రజలందరికీ సమాన హక్కులు ఉండే పరిపాలన వ్యవస్థ. ఈ వాక్యంలో అర్థం ప్రజాస్వామ్య విజయం. ఇక్కడ డెమోక్రసీ అనే పదం సంజ్ఞ జాటవ్ చేసిన నృత్యం ప్రజాస్వామ్య విజయానికి ఒక ఉదాహరణగా చెప్పబడింది. ఈ వాక్యం యొక్క సంపూర్ణ అర్థం. ఉదాహరణకు శతాబ్దాలుగా పరిపాలించిన రాజకుటుంబాలకు చెందిన వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. కాని భరత్పూర్ గ్రామానికి చెందిన దళిత యువతి సంజ్ఞ జాటవ్ కూడా ఉన్నారు. ఆమె విజయం సాధించిన తర్వాత చేసిన రాజస్థానీ శైలి నృత్యం ప్రజాస్వామ్య విజయానికి ఒక ఉదాహరణగా మారింది. సరళంగా చెప్పాలంటే ఎన్నికైన వారిలో శతాబ్దాలుగా పరిపాలించిన రాజకుటుంబాలకు చెందినవారు ఉన్నారు. అలాగే ఒక దళిత యువతి కూడా ఉన్నారు. ఆమె విజయం ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో చూపిస్తుంది. ఉదాహరణ. ఈ వాక్యం ద్వారా తెలియజేయాలనుకుంటున్నది ఏమిటంటే, ఒకవైపు రాజకుటుంబాలకు చెందిన వ్యక్తులు రాజకీయాలలో ఉన్నారు. మరోవైపు దళితులు వంటి సామాన్యులు కూడా రాజకీయాలలో విజయం సాధిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం ఎంత సమానత్వం కలిగిస్తుందో చూపిస్తుంది. Or take the contrast in experience. Mithali Bag, a former Anganwadi worker and also the poorest debutant MP, had not seen anything higher than a Jilla Parishad in her West Bengal constituency, Aram Bagh, అనే ఈ వాక్యంలోని కొన్ని కీలక పదాలను వివరించాలంటే, కాంట్రాస్ట్ ఇన్ ఎక్స్పీరియన్స్ అంటే సాధారణ అర్థం అనుభవాలలోని భేదం లేదా వ్యత్యాసం. ఈ వాక్యంలో అర్థం ఇక్కడ కాంట్రాస్ట్ ఇన్ ఎక్స్పీరియన్స్ అనే పదబంధం మితాలి బాగ్ మరియు ఇతర ఎంపీల మధ్య ఉన్న అనుభవాలలోని భారీ తేడాను సూచిస్తుంది. ఒకవైపు శతాబ్దాల చరిత్ర ఉన్న రాజకుటుంబాలకు చెందినవారు ఉంటే, మరోవైపు ఒక అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసిన వారు ఉండటం ఒక పెద్ద వ్యత్యాసం. కాన్స్టిట్యుయెన్సీ అంటే సాధారణ అర్థం నియోజకవర్గం, ఒక ఎన్నిక ప్రాంతం. ఈ వాక్యంలో అర్థం ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ అనే పదం మితాలి బాగ్ ఎక్కడ నుండి ఎంపీగా ఎన్నికయ్యారో తెలియజేస్తుంది. అంటే ఆమె ప్రాతినిధ్యం వహించే ప్రాంతం. సరళంగా చెప్పాలంటే ఈ వాక్యం మితాలి బాగ్ అనే వ్యక్తికి మరియు ఇతర ఎంపీలకు ఉన్న అనుభవాల మధ్య ఎంత పెద్ద తేడా ఉందో చెబుతోంది. మితాలి బాగ్ చాలా సాధారణ నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తి. ఆమె తన జీవితంలో జిల్లా పరిషత్ కంటే పెద్ద స్థాయిలో ఏదీ చూడలేదు. అయినప్పటికీ ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. ఇది ఇతర ఎంపీలతో పోలిస్తే చాలా పెద్ద వ్యత్యాసం. ఉదాహరణ. ఒకవైపు శతాబ్దాలుగా రాజకీయ అనుభవం ఉన్నవారు ఉంటే, మరోవైపు పేద కుటుంబానికి చెందిన సామాన్యులు కూడా రాజకీయాలలోకి వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలోని విభిన్నతను చూపిస్తుంది. బట్ అమంగ్ ద డెబ్యూటెంట్స్ ఆర్ ఆల్సో 8 ఫార్మర్ చీఫ్ మినిస్టర్స్. అలాంగ్ విత్ ది ఇల్క్ ఆఫ్ శివరాజ్ సింగ్ చౌహాన్, who returns or a sixth term after his last bout in 2005, there are first-timers like Baswaraj Bommai, Charanjit Singh Channi and Manohar Lal Khattar. ఇల్క్ అనే పదం యొక్క అర్థం. సాధారణ అర్థం ఒకే రకమైన వ్యక్తులు లేదా వస్తువులు. అంటే ఒకే తరహా లక్షణాలు లేదా నాణ్యతలు కలిగినవారు. ఈ వాక్యంలో అర్థం ఇక్కడ ఇల్క్ ఆఫ్ శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వ్యక్తులు అని అర్థం. అంటే చాలాసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న రాజకీయ నాయకులు. సరళంగా చెప్పాలంటే ఇల్క్ అనే పదం ఒక వ్యక్తిని లేదా ఒక సమూహాన్ని వారి ప్రత్యేక లక్షణాల ఆధారంగా గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఈ వాక్యంలో ఇల్క్ ఆఫ్ శివరాజ్ సింగ్ చౌహాన్ అనే పదబంధం శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులను సూచిస్తుంది. ఉదాహరణ. హీ ఈజ్ ఆఫ్ ద సేమ్ ఇల్క్ యాజ్ హిస్ ఫాదర్. అతను తన తండ్రి లాంటి వ్యక్తి. దే ఆర్ ఆల్ ఆఫ్ ద సేమ్ ఇల్క్. వారందరూ ఒకే రకమైన వ్యక్తులు. ఈ వాక్యంలోని అర్థం. ఈ వాక్యంలో ఇల్క్ అనే పదం శివరాజ్ సింగ్ చౌహాన్ లాగా చాలాసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న రాజకీయ నాయకుల గురించి చెబుతుంది. అంటే బసవరాజ్ బొమ్మై, చరణజీత్ సింగ్ చాని మరియు మనోహర్ లాల్ ఖట్టర్ వంటి కొత్త ఎంపీలతో పాటు శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అని అర్థం. బౌట్ అనే పదం. సాధారణ అర్థం ఒక పోరాటం లేదా ప్రయత్నం. ఈ వాక్యంలో అర్థం ఇక్కడ బౌట్ అనే పదం శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలాన్ని సూచిస్తుంది. అంటే
2005లో ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగిన తర్వాత ఇప్పుడు మళ్లీ ఆ పదవిని చేపట్టడం అనేది ఆయన రాజకీయ జీవితంలో మరొక ప్రయత్నం. సరళంగా చెప్పాలంటే బౌట్ అనే పదం ఒక పోరాటం లేదా ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఈ వాక్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ప్రతి ప్రయత్నాన్ని బౌట్ అని అంటున్నారు. సారాంశం: ఇల్క్ అనే పదం ఒక వ్యక్తిని లేదా ఒక సమూహాన్ని వారి ప్రత్యేక లక్షణాల ఆధారంగా గుర్తించడానికి ఉపయోగించే ఒక పదం. ఈ వాక్యంలో ఈ పదం శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులను సూచిస్తుంది. ది ఇనాగ్రల్ సెషన్ ఆఫ్ ది 18th Lok Sabha from 24th June to 2nd July, though largely ceremonial in function, contained enough drama to pique everyone's curiosity. పదాల అర్థాలు: ఇనాగ్రల్ అంటే సాధారణ అర్థం, ప్రారంభోత్సవం లేదా ప్రారంభానికి సంబంధించిన. ఈ వాక్యంలో అర్థం 18వ లోక్సభ యొక్క మొదటి సమావేశం అని అర్థం. ఇది లోక్సభ యొక్క కొత్త పదవీ కాలం ప్రారంభమవుతున్న సందర్భంలో జరిగే మొదటి సమావేశం. సెరమోనియల్ అంటే సాధారణ అర్థం, ఆచార వ్యవహారాలకు సంబంధించినది, అంటే ముఖ్యంగా ఆచారాలను పాటించే విధంగా జరిగే కార్యక్రమం. లార్జ్లీ ప్రధానంగా, ఎక్కువ భాగం. కంటైన్డ్ కలిగి ఉంది, చూపింది. సందర్భంలో ఈ పదాల అర్థం: లార్జ్లీ సెరమోనియల్ 18వ లోక్సభ యొక్క ప్రారంభ సమావేశం ప్రధానంగా ఆచారాలను పాటించే విధంగా జరిగింది అని అర్థం. అంటే ఈ సమావేశంలో ఎక్కువ భాగం సమయం ఆచారాలకు కేటాయించబడింది. కొత్తగా ఎన్నికైన సభ్యులను స్వాగతించడం, ప్రమాణ స్వీకారం చేయించడం వంటి కార్యక్రమాలతో సమావేశం జరిగింది. కంటైన్డ్ ఇనఫ్ డ్రామా, ఈ సమావేశంలో సరిపడా నాటకీయత ఉంది అని అర్థం. అంటే ఆచారాలతో పాటు సమావేశంలో అనుకోని సంఘటనలు లేదా వివాదాలు జరిగి ఉండవచ్చు. ఈ సంఘటనలు ప్రజలలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. పైక్ అంటే సాధారణ అర్థం, ఆసక్తిని రేకెత్తిస్తుంది, కుతూహలాన్ని కలిగిస్తుంది. ఈ వాక్యంలో అర్థం: ఈ సందర్భంలో లోక్సభ సమావేశంలో జరిగిన నాటకీయ సంఘటనలు ప్రజలలో తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తాయి అని అర్థం. అంటే ప్రజలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఉత్సుకతగా ఉన్నారు. క్యూరియాసిటీ అంటే సాధారణ అర్థం, కుతూహలం, తెలుసుకోవాలనే కోరిక. ఈ వాక్యంలో అర్థం: ప్రజలు లోక్సభ సమావేశంలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు అని అర్థం. అంటే వారు ఏం జరిగిందో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ వాక్యంలో అర్థం: ఈ సమావేశం ప్రధానంగా ఆచారాలను పాటిస్తూ కొత్తగా ఎన్నికైన సభ్యులను స్వాగతించడం, ప్రమాణ స్వీకారం చేయించడం వంటి కార్యక్రమాలతో జరుగుతుందని అర్థం. అంటే ఇది ఒక అధికారికమైన, సంప్రదాయబద్ధమైన కార్యక్రమం. వాక్యం యొక్క మొత్తం అర్థం: 18వ లోక్సభ యొక్క మొదటి సమావేశం జూన్ 24 నుండి జూలై 2 వరకు జరిగింది. ఈ సమావేశం ప్రధానంగా ఆచార వ్యవహారాలకు సంబంధించినదైనా అందులో చాలా ఆసక్తికరమైన మరియు అనుకోని సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలు ప్రతి ఒక్కరిలోనూ కుతూహలాన్ని రేకెత్తిస్తాయి. సరళంగా చెప్పాలంటే 18వ లోక్సభ మొదటి సమావేశం చాలా సాధారణంగా జరుగుతుందని అనుకున్నారు. కానీ అందులో చాలా ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. అంటే సమావేశం చాలా బోరింగ్గా ఉంటుందని అనుకున్నారు, కానీ అది అలా జరగలేదు. ఉదాహరణ: ఒక వివాహం చాలా సాధారణంగా జరుగుతుందని అనుకుందాం. కానీ వివాహంలో అనుకోకుండా ఒక విచిత్రమైన సంఘటన జరిగితే అది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ వాక్యంలో లోక్సభ సమావేశం ఆ వివాహం లాంటిదే. అందరూ అది చాలా సాధారణంగా జరుగుతుందని అనుకున్నారు, కానీ అందులో అనుకోని సంఘటనలు జరిగాయి. Many familiar faces were among the dramatis personae. But there is also a large batch of 280 debutant MPs in the new Lok Sabha, if you count those who have been parliamentarians before but in the upper house. Dramatis personae అనే పదం. ఈ పదం లాటిన్ భాష నుండి వచ్చింది. దీని అక్షరార్థం నాటకంలోని వ్యక్తులు అని. సాధారణంగా నాటకం, నవల లేదా ఏదైనా కథలోని ప్రధాన పాత్రలను సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఈ వాక్యంలో అర్థం: ఇక్కడ డ్రామాటిస్ పర్సోనే అంటే లోక్సభలో ఉన్న అన్ని మంది సభ్యులను సూచిస్తుంది. అంటే లోక్సభ అనే నాటకంలో, రాజకీయ నాటకం అని అర్థంలో, నటించే వ్యక్తులు అని అర్థం. ఈ వాక్యంలో ఫమిలియర్ ఫేసెస్ అంటే మునుపు నుండి లోక్సభలో ఉన్న సభ్యులు, మరియు డెబ్యూటెంట్ ఎంపీస్ అంటే మొదటిసారి లోక్సభకు ఎన్నికైన సభ్యులు. సరళంగా చెప్పాలంటే డ్రామాటిస్ పర్సోనే అనే పదం ఇక్కడ లోక్సభలో ఉన్న అన్ని మంది సభ్యులను సూచిస్తూ వారు రాజకీయ నాటకంలోని పాత్రలు అని చెబుతుంది. ఉదాహరణ: ఒక నాటకంలోని పాత్రల జాబితాను డ్రామాటిస్ పర్సోనే అని అంటారు. ఒక కథలోని ప్రధాన పాత్రలను కూడా డ్రామాటిస్ పర్సోనే అని అనొచ్చు. సారాంశం: డ్రామాటిస్ పర్సోనే అనే పదం ఇక్కడ లోక్సభలో ఉన్న అన్ని మంది సభ్యులను
ముఖ్యంగా వారిని రాజకీయ నాటకంలోని పాత్రలుగా చిత్రించడానికి ఉపయోగించబడింది. వివరణ: ఈ వాక్యం చెప్పేది ఏమిటంటే, లోక్సభలో చాలా మంది మునుపు నుండి ఉన్న సభ్యులు ఉన్నారు. అయితే 280 మంది కొత్త సభ్యులు కూడా ఉన్నారు. ఈ కొత్త సభ్యులలో కొంతమంది మునుపు రాజ్యసభలో సభ్యులుగా ఉన్నప్పటికీ లోక్సభకు ఇదే మొదటిసారి. This may be 34 short of the figure of 314 notched up by the 2014 Lok Sabha, a high-tide mark not matched since 1984. But it's over a dozen more than the 267 first-timers of 2019. More to the point, they constitute a majority of the House, over 50% of the total. వివరణ: నాచ్డ్ అప్ అంటే సాధారణ అర్థం ఒక నిర్దిష్ట సంఖ్యను చేరుకోవడం లేదా సాధించడం. ఈ వాక్యంలో అర్థం 2014 లోక్సభ ఎన్నికలలో 314 మంది కొత్త సభ్యులు ఎన్నికయ్యారు అని అర్థం. ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు. హై టైడ్ మార్క్ అంటే సాధారణ అర్థం సముద్రంలో నీరు ఎంత ఎత్తుకు చేరుకున్నదో చూపించే గుర్తు. ఈ వాక్యంలో అర్థం 2014లో 314 మంది కొత్త సభ్యులు ఎన్నికైన సంఘటనను అత్యధికంగా కొత్త సభ్యులు ఎన్నికైన సంఘటనగా పరిగణిస్తున్నారు. అంటే ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు. కాన్స్టిట్యూట్ అంటే సాధారణ అర్థం ఏర్పరుస్తాయి, కలిసి ఉంటాయి. ఈ వాక్యంలో అర్థం కొత్తగా ఎన్నికైన సభ్యులు లోక్సభలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు అని అర్థం. అంటే వారు లోక్సభలో మెజారిటీని కలిగి ఉన్నారు. సరళంగా చెప్పాలంటే 2014లో లోక్సభకు అత్యధిక సంఖ్యలో కొత్త సభ్యులు ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుత ఎన్నికలలో కూడా చాలా మంది కొత్త సభ్యులు ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఈ కొత్త సభ్యులే లోక్సభలో మెజారిటీని కలిగి ఉన్నారు. ఉదాహరణ: ఒక విద్యార్థి పరీక్షలో ఒక 100 మార్కులు సాధించాడు అంటే అతను ఒక 100 మార్కులను నాచ్డ్ అప్ చేశాడు అని అంటారు. ఒక నది వరద వచ్చినప్పుడు నీరు ఎంత ఎత్తుకు చేరుకుందో గుర్తించడానికి ఒక గుర్తును పెడతారు. దీనినే హై టైడ్ మార్క్ అంటారు. ఒక క్రికెట్ జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటారు. ఈ 11 మంది ఆటగాళ్లు కలిసి ఆ జట్టును కాన్స్టిట్యూట్ చేస్తారు. సారాంశం: ఈ వాక్యం లోక్సభ ఎన్నికలలో కొత్త సభ్యుల సంఖ్య గురించి చెబుతుంది. 2014లో అత్యధిక సంఖ్యలో కొత్త సభ్యులు ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికలలో కూడా చాలా మంది కొత్త సభ్యులు ఎన్నికయ్యారు మరియు వారే లోక్సభలో మెజారిటీని కలిగి ఉన్నారు. వివరణ: నాచ్డ్ అప్ ఒక రికార్డును సృష్టించడం. హై టైడ్ మార్క్ అత్యధిక స్థాయి. కాన్స్టిట్యూట్ ఏర్పరుస్తాయి, కలిసి ఉంటాయి. A freshers harvest so wide-ranging, from so many diverse social, cultural, political backgrounds, that not even political experts can claim to know them all. Freshers harvest అంటే సాధారణ అర్థం కొత్తగా పండించిన పంట. ఈ వాక్యంలో అర్థం ఇక్కడ పంట అనే పదాన్ని రాజకీయ పదజాలంలో ఉపయోగించారు. ఇది కొత్తగా ఎన్నికైన సభ్యులను సూచిస్తుంది. అంటే లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులను కొత్త పంట అని పోల్చారు. సో వైడ్ రేంజింగ్ అంటే సాధారణ అర్థం చాలా విస్తృతమైన, వివిధ రకాల. ఈ వాక్యంలో అర్థం కొత్తగా ఎన్నికైన సభ్యులు చాలా విభిన్న సామాజిక, సాంస్కృతిక మరియు రాజకీయ నేపథ్యాల నుండి వచ్చారు అని అర్థం. అంటే వారు చాలా విభిన్న వర్గాలకు చెందినవారు. క్లెయిమ్ అంటే సాధారణ అర్థం అనుకోవడం, దావా చేయడం. ఈ వాక్యంలో అర్థం రాజకీయ నిపుణులు తమకు ఈ కొత్త సభ్యుల గురించి అంతా తెలుసు అని అనుకోలేరు అని అర్థం. అంటే వారు తమకు ఈ కొత్త సభ్యుల గురించి పూర్తిగా తెలుసు అని చెప్పలేరు. సరళంగా చెప్పాలంటే కొత్తగా ఎన్నికైన సభ్యులు చాలా విభిన్న వర్గాలకు చెందినవారు. వారి నేపథ్యాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. అందుకే రాజకీయ నిపుణులు కూడా వారి గురించి అంతా తెలుసు అని చెప్పలేరు. ఉదాహరణ: ఒక రైతు తన పొలంలో పండించిన పంటను హార్వెస్ట్ అని అంటాడు. ఇక్కడ ఫ్రెషర్స్ హార్వెస్ట్ అంటే కొత్తగా ఎన్నికైన సభ్యులను అర్థం. ఒక పాఠశాలలో విద్యార్థులు చాలా విభిన్న నేపథ్యాల నుండి వచ్చారు అంటే వారు సో వైడ్ రేంజింగ్ అని అంటారు. ఒక వ్యక్తి తాను కోటీశ్వరుడు అని చెప్పడం అంటే అతను తాను కోటీశ్వరుడు అని క్లెయిమ్ చేస్తున్నాడు. సారాంశం: ఈ వాక్యం చెప్పేది ఏమిటంటే లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు చాలా విభిన్న నేపథ్యాల నుండి వచ్చారు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం కష్టం. అందుకే రాజకీయ నిపుణులు కూడా వారి గురించి అంతా తెలుసు అని చెప్పలేరు. వివరణ: కొత్త సభ్యులు చాలా విభిన్న సామాజిక, సాంస్కృతిక మరియు రాజకీయ నేపథ్యాల నుండి వచ్చారు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం కష్టం. అందుకే రాజకీయ నిపుణులు కూడా వారి గురించి అంతా తెలుసు అని చెప్పలేరు. So before the budget session, we introduce you to the full cast of newcomers in this special issue. Think of it as a who's who among the new, a ready reckoner on the class of 2024.
కాస్ట్ అంటే సాధారణ అర్థం, నాటకం లేదా సినిమాలో నటించే వారి సమూహం. ఈ వాక్యంలో అర్థం. ఇక్కడ కాస్ట్ అనే పదాన్ని రాజకీయ పదజాలంలో ఉపయోగించారు. ఇది కొత్తగా ఎన్నికైన సభ్యులను సూచిస్తుంది. అంటే లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులను నాటకంలో నటించే వారి సమూహం అని పోల్చారు. న్యూకమర్ అంటే సాధారణ అర్థం, కొత్తగా వచ్చిన వ్యక్తి, కొత్తగా చేరిన వ్యక్తి. ఈ వాక్యంలో అర్థం. ఇక్కడ న్యూకమర్ అంటే కొత్తగా ఎన్నికైన సభ్యుడు అని అర్థం. అంటే లోక్సభకు మొదటిసారి ఎన్నికైన వ్యక్తి. రెడీ రెకన అంటే సాధారణ అర్థం, లెక్కించే వ్యక్తి, గణన చేసే వ్యక్తి. ఈ వాక్యంలో అర్థం. ఇక్కడ రెకన అనే పదాన్ని కొంచెం భిన్నంగా ఉపయోగించారు. ఇది ఒక రకమైన సూచన పుస్తకం లేదా జాబితాను సూచిస్తుంది. అంటే కొత్తగా ఎన్నికైన సభ్యుల గురించిన సమాచారం ఉన్న ఒక జాబితా లేదా పుస్తకం. ఇట్స్ మచ్ మోర్ దాన్ జస్ట్ అ డైరెక్టరీ. What you will find unfolding across these pages is a mini-epic made up of short political biographies. Each first-time MP's appearance in the new parliament is related to something novel in the political field. It is a mark of change. Unfolding అంటే సాధారణ అర్థం, విప్పడం, తెరవడం, క్రమంగా బయటపడటం. ఈ వాక్యంలో అర్థం. ఈ పేజీలలో ఒక చిన్న మహాకావ్యం క్రమంగా విప్పబడుతుందని అర్థం. అంటే ప్రతి కొత్త ఎంపీ గురించిన చిన్న చిన్న జీవిత చరిత్రలు కలిసి ఒక పెద్ద కథను చెబుతున్నాయి. అపియరెన్స్ అంటే సాధారణ అర్థం, ప్రత్యక్షం, రూపం, కనిపించడం. ఈ వాక్యంలో అర్థం. ప్రతి కొత్త ఎంపీ పార్లమెంటులో కనిపించడం అంటే రాజకీయ రంగంలో కొత్త మార్పులకు సంకేతం అని అర్థం. నవల్ అంటే సాధారణ అర్థం, కొత్త, నూతన, అసాధారణ. ఈ వాక్యంలో అర్థం. ప్రతి కొత్త ఎంపీ యొక్క రాక రాజకీయ రంగంలో ఏదో ఒక కొత్త విషయాన్ని సూచిస్తుంది అని అర్థం. అంటే వారి రాకతో రాజకీయాలు మారుతున్నాయి అని చెప్పాలి. సరళంగా చెప్పాలంటే ఈ వాక్యం చెప్పేది ఏమిటంటే కొత్తగా ఎన్నికైన ఎంపీల జీవిత చరిత్రలు కలిసి ఒక పెద్ద కథను చెబుతున్నాయి మరియు వారి రాకతో రాజకీయ రంగంలో కొత్త మార్పులు వస్తున్నాయి. ఇట్ ఈస్ అ మార్క్ ఆఫ్ చేంజ్. Think of it therefore as a guidebook to India's democracy, a collector's edition that will far outlive its immediate purpose. What you get, in totality, is a grand canvas that tells you how politics in India is evolving. కలెక్టర్స్ ఎడిషన్ అంటే సాధారణ అర్థం, సేకరించే వారికి ప్రత్యేకమైన ఎడిషన్. ఇది సాధారణ ఎడిషన్ కంటే విలువైనది మరియు అరుదుగా లభ్యమవుతుంది. ఈ వాక్యంలో అర్థం. ఈ పుస్తకం సాధారణ పుస్తకం కాదు. ఇది కొత్త ఎంపీల గురించిన వివరాలు ఉన్నందున భవిష్యత్తులో కూడా దీనికి ప్రాముఖ్యత ఉంటుంది. అంటే దీన్ని సేకరించే వారికి ఇది విలువైనదిగా ఉంటుంది. ఫార్ అవుట్లివ్ అంటే సాధారణ అర్థం, ఎంతో కాలం జీవించడం, ఎంతో కాలం ఉండటం. ఈ వాక్యంలో అర్థం. ఈ పుస్తకం తాత్కాలిక ప్రయోజనం కంటే ఎక్కువ కాలం ఉంటుంది అని అర్థం. అంటే ఇది భవిష్యత్తులో కూడా ఉపయోగపడేది. గ్రాండ్ క్యాన్వాస్ అంటే సాధారణ అర్థం, పెద్ద చిత్రం, విస్తృత దృశ్యం. ఈ వాక్యంలో అర్థం. ఈ పుస్తకం భారతదేశ రాజకీయాలు ఎలా మారుతున్నాయో చూపించే ఒక పెద్ద చిత్రం లాంటిది. అంటే ఇది భారతదేశ రాజకీయాల పరిణామాన్ని వివరిస్తుంది. సరళంగా చెప్పాలంటే ఈ వాక్యం చెప్పేది ఏమిటంటే ఈ పుస్తకం కేవలం ఒక సాధారణ పుస్తకం కాదు. ఇది భారతదేశ రాజకీయాల గురించి తెలుసుకోవడానికి ఒక గైడ్ బుక్ లాంటిది. ఇది భవిష్యత్తులో కూడా ఉపయోగపడేది. ఈ పుస్తకం మొత్తంగా భారతదేశ రాజకీయాలు ఎలా మారుతున్నాయో చూపించే ఒక పెద్ద చిత్రం లాంటిది. A statistical breakdown yields fascinating insights into how change is occurring. Breakdown అంటే సాధారణ అర్థం, విచ్ఛిన్నం, విభజన. ఈ వాక్యంలో అర్థం. ఇక్కడ బ్రేక్ డౌన్ అంటే ఒక పెద్ద సమాచారాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించడం. అంటే సంఖ్యాశాస్త్రం ద్వారా ఒక సమస్యను విశ్లేషించడానికి డేటాను చిన్న చిన్న భాగాలుగా చేయడం. yields అంటే సాధారణ అర్థం, ఇస్తుంది, దిగుబడి. ఈ వాక్యంలో అర్థం. ఇక్కడ yields అంటే విశ్లేషణ ఫలితంగా మనకు కొత్త సమాచారం లేదా అవగాహన లభిస్తుంది అని అర్థం. ఫ్యాసినేటింగ్ ఇన్సైట్స్. ఫ్యాసినేటింగ్ అంటే ఆకర్షణీయమైన, ఆశ్చర్యకరమైన. ఇన్సైట్స్ అంటే అంతర్దృష్టులు, లోతైన అవగాహన. మొత్తంగా ఈ రెండు పదాలు కలిసి ఆశ్చర్యకరమైన అంతర్దృష్టులు అని అర్థం. అంటే విశ్లేషణ ఫలితంగా మనకు మార్పులు ఎలా జరుగుతున్నాయో గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇన్సైట్స్ అంటే సాధారణ అర్థం, అంతర్దృష్టులు, లోతైన అవగాహన. ఈ వాక్యంలో అర్థం. ఇక్కడ ఇన్సైట్స్ అంటే విశ్లేషణ ద్వారా మనకు ఒక విషయాన్ని గురించి లోతుగా అర్థం చేసుకోవడానికి వచ్చే కొత్త అవగాహన. సరళంగా చెప్పాలంటే ఈ వాక్యం చెప్పేది ఏమిటంటే ఒక పెద్ద సమాచారాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి విశ్లేషించినప్పుడు మనకు మార్పులు ఎలా జరుగుతున్నాయో గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అంటే మనం ఆశించని విధంగా కొత్త విషయాలు తెలుస్తాయి.
ఈ విషయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఉదాహరణ: ఒక కంపెనీ తన ఉద్యోగుల గురించిన వివరాలను విశ్లేషిస్తే ఎందుకు కొంతమంది ఉద్యోగులు ఎక్కువ సమయం పని చేస్తున్నారు, ఎందుకు కొంతమంది తక్కువ సమయం పని చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవచ్చు. ఇది ఒక రకమైన స్టాటిస్టికల్ బ్రేక్డౌన్. ఈ విశ్లేషణ ఫలితంగా కంపెనీ తన ఉద్యోగుల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవచ్చు. ఇవి ఫ్యాసినేటింగ్ ఇన్సైట్స్. There are 52 young MPs in all, if you take 40 as the upper age limit, and their ratio of distribution is broadly proportionate to individual party strengths. But 38 of them are debutants. And here, you find the Telugu Desam Party and the Samajwadi Party scoring the highest, with 75% and 73% of their MPs being first-timers, respectively. So the spectacular comebacks the two parties registered in their respective states of Andhra Pradesh and Uttar Pradesh has been on the back of a near-total renovation of personnel. Broadly proportionate అంటే దాదాపు సమాన నిష్పత్తిలో. అంటే ప్రతి పార్టీకి ఉన్న ఎంపీల సంఖ్య ఆ పార్టీకి ఉన్న మొత్తం శక్తికి దాదాపు సమానంగా ఉంటుంది. రెస్పెక్టివ్లీ అంటే వరుసగా. అంటే తెలుగుదేశం పార్టీకి 75% మరియు సమాజ్వాదీ పార్టీకి 73% మంది ఎంపీలు తొలిసారి ఎన్నికైనవారు. స్పెక్టాక్యులర్ కంబ్యాక్ అంటే అద్భుతమైన తిరిగి రాక. అంటే ఈ రెండు పార్టీలు తమ రాష్ట్రాలలో గతంలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందాయి. రెస్పెక్టివ్ అంటే సంబంధిత. అంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరియు సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో తిరిగి రావడం జరిగింది. రెనోవేషన్ అంటే పునర్నిర్మాణం. అంటే ఈ రెండు పార్టీలు తమ పార్టీలోని సభ్యులను పూర్తిగా మార్చడం ద్వారా తిరిగి రావడం జరిగింది. పర్సనల్ అంటే సిబ్బంది, కార్యవర్గం. అంటే పార్టీ సభ్యులు. సరళంగా చెప్పాలంటే ఈ వాక్యం చెప్పేది ఏమిటంటే చాలా మంది యువ ఎంపీలు ఉన్నారు మరియు వీరిలో ఎక్కువ మంది తొలిసారి ఎంపీలుగా ఎన్నికైనవారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మరియు సమాజ్వాదీ పార్టీలలో ఈ పరిణామం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రెండు పార్టీలు తమ పార్టీలలోని సభ్యులను పూర్తిగా మార్చడం ద్వారా తమ రాష్ట్రాలలో తిరిగి అధికారంలోకి వచ్చాయి. ద కాంగ్రెస్ too has its contingent of freshers constituting 61% of its overall strength. The ruling BJP comes in only at 45%. Contingent అనే పదానికి ఈ వాక్యంలో భాగం లేదా సమూహం అని అర్థం. భాగం. ఇక్కడ contingent అంటే కాంగ్రెస్ పార్టీలోని ఒక భాగం. అంటే కాంగ్రెస్ పార్టీలోని మొత్తం సభ్యులలో 61% మంది కొత్తగా ఎన్నికైనవారు. సమూహం. ఇది ఒక నిర్దిష్ట లక్షణం ఉన్న వ్యక్తుల సమూహాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సభ్యులను ఒక సమూహంగా పరిగణించవచ్చు. సరళంగా చెప్పాలంటే ఈ వాక్యం చెప్పేది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది కొత్త సభ్యులు ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీలోని మొత్తం సభ్యులలో 61% మంది ఉన్నారు. ఉదాహరణ: ఒక కళాశాలలో విద్యార్థులందరినీ ఒక సమూహంగా పరిగణిస్తే ఆ కళాశాలలోని ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు ఆ కళాశాల విద్యార్థులందరిలో ఒక భాగం అవుతారు. ఇక్కడ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు ఒక contingent గా పరిగణించవచ్చు. సారాంశం: contingent అనే పదం ఈ వాక్యంలో కాంగ్రెస్ పార్టీలోని కొత్తగా ఎన్నికైన సభ్యులను సూచిస్తుంది. So, the presence of fresh blood has been decisive to overall outcomes. Those in the age band of 51 to 60 account for the highest number of debutant MPs, 89. Not spring chicken, but relatively young in politics, seeing as how even Rahul Gandhi, at 54, has not quite shed his youth icon image. A healthy 44 of the 74 women MPs are first-timers too. ఫ్రెష్ బ్లడ్ అంటే కొత్త తరం, యువత. ఇక్కడ రాజకీయాలలో కొత్తగా ప్రవేశించిన వ్యక్తులను సూచిస్తుంది. డిసైసివ్ అంటే నిర్ణయాత్మక, కీలకమైన. అంటే కొత్త తరం ఎంపీల ప్రవేశం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసింది. అవుట్కమ్ అంటే ఫలితం, పర్యవసానం. ఇక్కడ ఎన్నికల ఫలితం అని అర్థం. స్ప్రింగ్ చికెన్ అంటే చిన్న వయసువారు, యువకుడు. సాధారణంగా చిన్న వయసు వారిని హాస్యంగా పిలవడానికి ఉపయోగించే పదం. క్వైట్ అంటే చాలా, పూర్తిగా. ఇక్కడ రాహుల్ గాంధీ తన యువత చిత్రాన్ని పూర్తిగా మార్చుకోలేకపోయాడు అని అర్థం. షెడ్ అంటే వదిలించుకోవడం, తొలగించడం. ఇక్కడ తన యువత చిత్రాన్ని వదిలించుకోవడం అని అర్థం. సరళంగా చెప్పాలంటే ఈ వాక్యం చెప్పేది ఏమిటంటే కొత్త తరం ఎంపీల ప్రవేశం ఎన్నికల ఫలితాలను చాలా ప్రభావితం చేసింది. ముఖ్యంగా 51 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఎక్కువ సంఖ్యలో కొత్త ఎంపీలుగా ఎన్నికయ్యారు. అయితే రాహుల్ గాంధీ వంటి వారు ఇంకా యువ నాయకుడిగానే పరిగణించబడుతున్నారు. అదేవిధంగా మహిళా ఎంపీలలో కూడా చాలా మంది కొత్తవారు ఉన్నారు. Our data package gives you the overall patterns too.
how educated our MPs are, how rich or poor, how many have criminal cases, who has how many children. None of this is trivial, since we are talking about policymakers. But there is nothing like putting faces on facts to bring them alive. It's one thing to say a reassuring 201 of the 280 first-timers are graduates and above, quite another to know that Rabindra Narayan Behera, BJP MP from Jajpur, Odisha, is a professor of computer science engineering, with a PhD in artificial intelligence. Or that Angomcha Bimol Akoijam, the Congress MP from Inner Manipur, is a professor at Jawaharlal Nehru University who majors in social political psychology, with minor credits in filmmaking, but who could also have been a rock star. The house is not devoid of film stars, of course. The fresh releases include contemporaries like Kangana Ranaut, Sayani Ghosh and June Malia, as well as veterans like Suresh Gopi and Tarun Govil. Trivial. అంటే తక్కువ ప్రాముఖ్యత గల, అర్ధరహితమైన. ఇక్కడ ఎంపీల విద్య, ఆర్థిక స్థితి, నేర రికార్డులు మొదలైనవి తక్కువ ప్రాముఖ్యత గలవి కావు అని అర్థం. ఎందుకంటే వారు నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు. రియాష్యూరింగ్ అనే పదానికి ఈ వాక్యంలో ఆశాజనకమైన లేదా ధైర్యం కలిగించే అని అర్థం. ఆశాజనకమైన 280 మంది కొత్త ఎంపీలలో 201 మంది గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువ అర్హతలు కలిగి ఉన్నారనే విషయం ఆశాజనకమైనది. ఇది సానుకూల అంశం. ధైర్యం కలిగించే ఈ సమాచారం ప్రజలకు ధైర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఎంపీలలో విద్యావంతులు ఉన్నారనే విషయం ప్రజలకు నమ్మకం కలిగిస్తుంది. పాలసీ మేకర్స్ అంటే నిర్ణయం తీసుకునే వ్యక్తులు. ఇక్కడ పార్లమెంటు సభ్యులను నిర్ణయం తీసుకునే వ్యక్తులుగా పేర్కొన్నారు. బ్రింగ్ దెమ్ అలైవ్ అంటే జీవం పోసడం. ఇక్కడ ఎంపీల గురించి సమాచారాన్ని వివరంగా చెప్పడం వల్ల వారు సాధారణ ప్రజలకు దగ్గరగా అనిపిస్తారు అని అర్థం. సైకాలజీ అంటే మనస్తత్వ శాస్త్రం. ఇక్కడ అంగోంచా బిమోల్ అకోయిజాం అనే ఎంపీ మనస్తత్వ శాస్త్రం చదివారని తెలియజేస్తుంది. డివాయిడ్ అంటే లేని, శూన్యమైన. ఇక్కడ పార్లమెంటులో సినిమా నటీనటులు లేరని చెప్పడానికి ఈ పదాన్ని ఉపయోగించారు. కాని తరువాత కొంతమంది సినిమా నటులు ఎంపీలుగా ఉన్నారని చెప్పారు. ఫ్రెష్ రిలీజెస్ అంటే కొత్తగా విడుదలైన వారు. ఇక్కడ కొత్తగా ఎన్నికైన సినిమా నటులు ఎంపీలను సూచిస్తుంది. కాంటెంపరరీస్ అంటే సమకాలీనులు. ఇక్కడ ఇతర కొత్తగా ఎన్నికైన సినిమా నటులతో సమానమైన వయసుగల సినిమా నటులు అని అర్థం. సరళంగా చెప్పాలంటే ఈ వాక్యం చెప్పేది ఏమిటంటే పార్లమెంటు సభ్యుల గురించిన వివరణాత్మక సమాచారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వారు నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు. కొంతమంది ప్రముఖ ఎంపీల గురించి వివరాలు ఇవ్వడం ద్వారా వారి గురించి మరింత తెలుసుకోవచ్చు. We have organized the 280 newbies into a total of 25 categories. By age profile, from Genzers like Sanjana Jatav, 26, or Priya Saroj, 25, to the septuagenarians like Jeetan Ram Manji, 79. There are those who have come from the Rajya Sabha, like Union Minister Piyush Goyal. And the novices, those who have never even been in a state legislative council before. There is the Dalit icon Chandrasekhar, who won against 4 big parties. Like him, a whole series of giant slayers have arrived against the punter odds. Find here tycoons, doctors and bureaucrats rubbing shoulders with godmen and preachers, comrades from the far left, and yes, also the radicals like Amritpal Singh and Engineer Rashid. Each one is a window to reality. జెన్జర్స్ అనే పదం ఈ సందర్భంలో 1990ల చివరి నుండి 2010ల ప్రారంభంలో జన్మించిన తరం అని అర్థం. వీరు సాధారణంగా ఇంటర్నెట్తో ఎంతో పరిచయం ఉన్నవారుగా పరిగణించబడతారు. సెప్ట్యువెజెనేరియన్స్ అనే పదం ఈ సందర్భంలో 70 నుండి 79 సంవత్సరాల వయసుగల వ్యక్తులను సూచిస్తుంది. నవాయిస్ అంటే అనుభవం లేని వ్యక్తి, నూతన వ్యక్తి. ఇక్కడ రాజకీయ అనుభవం లేని వ్యక్తులను సూచిస్తుంది. జాయింట్ స్లేయర్స్ అంటే దిగ్గజాలను ఓడించినవారు. ఇక్కడ పెద్ద పార్టీలను ఓడించి గెలిచిన వ్యక్తులను సూచిస్తుంది. పంటర్ ఆడ్స్ అంటే పందెం కోసం ఇచ్చే అవకాశాలు. ఇక్కడ ఎన్నికలలో గెలుపొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ గెలిచిన వ్యక్తులను సూచిస్తుంది. కామ్రేడ్స్ అంటే సహచరులు, తోటి వ్యక్తులు. ఇక్కడ ఎడమపక్ష నేతలను సూచిస్తుంది. రాడికల్స్ అంటే తీవ్రవాదులు, అతివాదులు. ఇక్కడ రాజకీయాలలో తీవ్రమైన అభిప్రాయాలు ఉన్న వ్యక్తులను సూచిస్తుంది. సరళంగా చెప్పాలంటే ఈ వాక్యం చెప్పేది ఏమిటంటే 280 మంది కొత్త ఎంపీలను వారి వయసు, అనుభవం, రాజకీయ నేపథ్యం, విజయం మొదలైన అంశాల ఆధారంగా విభజించారు. వారిలో రాజకీయ అనుభవం లేనివారు, పెద్ద పార్టీలను ఓడించినవారు,
ఎడమ పక్ష నేతలు, తీవ్రవాద ఆలోచనలు ఉన్నవారు మొదలైన వారు ఉన్నారు. The House of the People reflects the popular will. We honor that with this special issue. Stitching together the stories of 280 MPs spread across the country, getting them photographed, all of this required a gargantuan effort. Sorting them into categories too was a challenge, because many of them fit several boxes at once. We went with the most standout traits. That may or may not be the reason why you hear from them in the future. But it's most probable that you will be hearing from them. Stitching. అంటే కుట్టడం, అంటే వివిధ భాగాలను కలిపి ఒకటిగా చేయడం. ఇక్కడ 280 మంది ఎంపీల కథలను కలిపి ఒకే కథనాన్ని తయారు చేయడం. గార్గాంచువన్ అంటే అతిపెద్ద, భారీ. ఇక్కడ 280 మంది ఎంపీల కథలను సేకరించి, వారి ఫోటోలు తీసి, వారిని వర్గీకరించడం చాలా పెద్ద పని అని సూచిస్తుంది. స్టాండౌట్ అంటే ప్రత్యేకమైన. ఇక్కడ ఎంపీలలో అత్యంత ప్రత్యేకమైన లక్షణాలను గుర్తించడం. ట్రేట్స్, లక్షణాలు, గుణాలు. ఇక్కడ ఎంపీల వ్యక్తిగత లక్షణాలు లేదా వారిని ప్రత్యేకంగా గుర్తించే అంశాలు. సరళంగా చెప్పాలంటే ఈ వాక్యం చెప్పేది ఏమిటంటే 280 మంది కొత్త ఎంపీల గురించి వివరణాత్మక కథనాన్ని తయారు చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న వ్యక్తుల గురించి సమాచారాన్ని సేకరించి వారిని వివిధ వర్గాలుగా విభజించడం చాలా కష్టం. అయితే ప్రతి ఎంపీలో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలను గుర్తించి వారి గురించి వివరంగా రాశారు.